మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డని మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనములో, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు ఈ రోజున మనకి ఓ చక్కటి వాగ్దానం ఇస్తున్నారు. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును అంటున్నారు. మరి ఈ రోజున నీ జీవితంలో నీకు ఏ కార్యము అయితే అవసరమై ఉన్నదో ఆ కార్యము జరగాలని అనేక దినములుగా నీవు ప్రార్థన చేస్తున్నావు, అనేక దినములుగా ఉపవాసం ఉంటున్నావు, అనేక దినములుగా నీవు దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నావు. నా ప్రభు నీ ప్రార్థన విన్నారు. నీ కన్నీరుకు ఒక ముగింపు ఈ రోజున కలిగి అనేకుల ఎదుట నీవు సంతోషకరంగా జీవించబోతున్నావు. నిన్ను అవమానపరిచిన వారు, నిన్ను దూషించిన వారు, నిన్ను ఎగతాళి చేసిన వారు, నిన్ను ఛీ అని నిన్ను దూరంగా నిలిచిన వారు సైతము ఈ రోజున నీ జీవితంలో యేసయ్య ఘనకార్యములు జరిగించి ఆయన నీ బ్రతుకులో నీకు నోటి నిండా నవ్వును కలుగు చేయగలిగిన వాడండి. ఆ కార్యముల వలన మన జీవితంలో నిరీక్షణ కలిగిన వారమై ప్రభు యొక్క ఉన్నతమైన రాజ్యములో మనము పాలు పొందే వారముగా ప్రభు కార్యాలు చేయబోతున్నారు. ఆమెన్. అయితే ఇక్కడ వాక్యంలో చూస్తే, నేను వారిని విడువక అంటే విడిచిపెట్టడాయన. మనుషులు విడిచిపెడతారు, అయిన వారు విడిచిపెడతారు, రక్త సంబంధులు విడిచిపెడతారు, ఆత్మీయులు విడిచిపెడతారు. కానీ యేసయ్య మాత్రము మనలను ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదండి. విడువకట ఆయన మన విషయమై కార్యములు చేస్తాడు. మరి నీవు ఈ రోజున ప్రార్థన చేసుకొనుము. నీకు ఏ కార్యమైతే కావాలో ఆ కార్యము అనేది దైవ సంబంధమైనది. దైవ సంబంధమైనటువంటి కార్యము నా ప్రభు నీ జీవితంలో జరిగించి నీ తల మీద ఆశీర్వాదములు కుమ్మరించి అనేకుల ఎదుట నిన్ను దీవెనకరముగా మలచగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. మనము దేవుని కార్యాలు జరగడానికి ఉపవాసం ఉంటామండి, ప్రార్థన మందిరానికి వెళుతామండి, ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటామండి. మరి ఇన్ని చేసేటువంటి మన జీవితంలో ఆయన మనల్ని విడిచిపెడతాడంటే విడువడండి. విడువని దేవుడు మన పక్షాన ఉన్నాడు. నిశ్చయముగా విడువని యేసయ్య మన జీవితంలో తన యొక్క మహిమగల కార్యము జరిగించి అనేకుల ఎదుట నా ప్రభు నిన్ను తలగా నియమించి నీ కన్నీరు తుడిచి నిన్ను ప్రభు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును అని మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారయ్యా. స్తోత్రం. నీ బిడ్డలకు తండ్రి ఏ కార్యములైతే కావాలో, నీ బిడ్డల జీవితంలో ఎవరైతే మమ్మల్ని విడిచిపెట్టి వేశారు అని చెప్పి వారు నిరాశపడుతూ నిస్పృహ చెంది గురవుతూ ఉన్నారో, నిశ్చయముగా నీ బిడ్డలను ఈ రోజున ఎవరు విడిచినా ఎవరు విడవకపోయినా మీరు విడువని దేవునిగా బిడ్డలు మీరు పట్టుకొని నీ ఘనకార్యములు నీ బిడ్డల జీవితంలో జరిగించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.